ఇక చాలు బాబు, ఇది నా సెల్ ఫోన్ కాదు, హోటల్ ఫోన్. సాయంత్రం పార్క్ లో కూర్చుని పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఫోన్ పెట్టేయండి. కాదు, ఫస్ట్ మీరే పెట్టండి. మగవారు మీరే ఫోన్ పెట్టేయండి. ఓకే, 1 2 3 అని కౌంట్ చేద్దాము. 3 అనగానే ఇద్దరు ఒకేసారి పెట్టేయాలి. 1 2 3. ఏ దొంగ, నన్నే చీట్ చేస్తున్నావా? ఫోన్ పెట్టే. నథింగ్ డూయింగ్, నువ్వే ఫోన్ పెట్టేయాలి. 1 2 3. సారీ సార్. క్లాస్ కు రాకుండా బయట ఏం చేస్తున్నారు? మీ ఫ్రెండ్ ఏది? అడుగుతుంది మిమ్మల్నే, చెప్పండి. వాట్ హ్యాపెన్ టు యూ? లక్కీ క్లాస్ కిందకు రావట్లేదు. ఎలా వస్తుంది? ఏమైంది? మీకు తెలీదా? ఇప్పుడు మీకు హ్యాపీగా ఉందా? మీ కడుపు మంట చల్లారిందా? వాట్ ఆర్ యూ టాకింగ్? నేనేం చేశాను? ఏం జరిగింది నందు? నువ్వేనే చెప్పు. సార్ అది రే, నువ్వు ఆగు. లక్కీ హౌస్ అరెస్ట్ లో ఉంది. బయటికి వెళ్తే మర్డర్ చేస్తామని ఫ్యామిలీ ఆర్డర్. వాట్? సార్, మ్యాగీ మేడం మీకోసం చాలా ఐటమ్స్ తయారు చేస్తున్నారు. లంచ్ కి ఎంతమంది వస్తున్నారు సార్? ఒకరు రావచ్చు, ఇద్దరు రావచ్చు, ముగ్గురు నలుగురు రావచ్చు. అదేంటి సార్, కరెక్ట్ గా తెలీదా? కన్ఫర్మేషన్ లేదు, కన్ఫ్యూజ్ గా ఉంది సార్. ఇప్పుడు వరకుందా? లేదు సార్. డీటెయిల్ గా చెప్తాను రా. డేటింగ్ అంటే ఏంటి తెలుసా నీకు? మీటింగే కదా సార్. పెళ్ళైందా? ఇంకా లేదు సార్. సినిమా హీరో అయ్యాక చేసుకుందాం అనుకుంటున్నాను సార్. నువ్వు ఆ అమ్మాయిని లంచ్ కి పిలిచావనుకో, ఆ అమ్మాయి మాత్రమే వస్తే నీ లైన్ క్లియర్ అన్నమాట. అంటే ఆ అమ్మాయికి నువ్వు అంటే లైక్ ఉంది. నీతో పబ్బులకి, డిస్కోలకి, డేటింగ్ కి రెడీ. రూల్ నెంబర్ 2, ఈ మెయిన్ పార్టీ ఇంకో ఫ్రెండ్ తో వచ్చిందనుకో, అంటే ఇద్దరికి లైక్ ఉన్నట్టా సార్? ఒకరికి డౌట్ ఉన్నట్టు. వచ్చే ఫ్రెండ్ మెయిన్ పార్టీకి బెస్ట్ ఫ్రెండ్ కమ్ కస్టమ్స్ ఆఫీసర్ ఆర్ బ్రేక్ ఇన్స్పెక్టర్. అర్థం కాలేదు సార్. ఏం లేదు, మెయిన్ పార్టీ తన ఫ్రెండ్ తో నన్ను ఒక లంచ్ కి పిలిచాడు, వాడి క్యారెక్టర్ ఏంటో కనుక్కోవాలి నువ్వు అని అడుగుతుంది. దానికి బెస్ట్ ఫ్రెండ్ డోంట్ వర్రీ, నన్ను తీసుకెళ్ళు, వాడిని నిలబెట్టి ఎక్స్రేలు, స్కానింగ్లు తీసి కంప్లీట్ రిపోర్ట్ ఇస్తాను అని చెప్తుంది. కట్ చేస్తే వాళ్ళిద్దరూ వస్తారు. అప్పుడు నేనేం చేయాలి సార్? సింపుల్, మెయిన్ పార్టీని పట్టించుకోకుండా కొత్త పార్టీతో కబుర్లు చెప్పాలి. యు ఆర్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనాలి. అంటే కుక్కర్ బస్ట్. అర్థం కాలేదు సార్. అంటే ఆటోమేటిక్ గా మెయిన్ పార్టీకి హార్ట్ అటాక్ వస్తుంది, అసూయ పుడుతుంది, ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నిన్ను డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫైనల్ గా నీకు పని ఉంది కదా, వెళ్ళు, టైం అవుతుంది అని ఫ్రెండ్ పంపించేస్తుంది. సో నీ లైన్ క్లియర్. నెక్స్ట్ టైం సింగిల్ గా వస్తుంది. 1 డ్రింక్ 2 స్ట్రాస్. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, యు ఆర్ చాలా ఇంటెలిజెంట్ సార్. థ్యాంక్ యూ. పైకి వస్తావు. హరి శ్వేత. హే హాయ్, ఐఎమ్ కృష్ణ. యా ఐ నో, నైస్ టు మీట్ యు. మీ టూ. మీ గురించి రామ్ చెప్తూ ఉంటాడు. నాకు ఓల్డ్ నావెల్స్ అంటే చాలా ఇష్టం. ఎండమూరి గారి వెన్నెల ఆడపిల్ల చదివారా? చదివాను. రవీంద్రుడు గీతాంజలి నాకు బాగా నచ్చింది. సారీ, చిన్న పని ఉంది, మళ్ళీ కలుద్దాం. నో ప్రాబ్లం, క్యారీ ఆన్. ఓకే సార్, నైస్ టు మీట్ యు. వెల్కమ్. బాయ్ రామ్. బాయ్ రామ్. వాట్ రామ్స్, ఏంటి అలా కూర్చున్నావు? నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నావు? అదేంట్రా, శ్వేత ఒంటరిగా ఉందని కంపెనీ ఇచ్చాను. నువ్వెప్పటి నుంచి ఇస్తున్నావు అమ్మాయిలకి కంపెనీ? అది కాదు రామ్స్, శ్వేతను లంచ్కి పిలిచి ఇగ్నోర్ చేసావేంటి? కావాలనే చేశాను. ఎందుకు? డేటింగ్ రూల్స్ యూఎస్ లో చెప్పాను, గుర్తులేదా? ఓ ఎస్ ఎస్, సారీ రామ్స్, మర్చిపోయాను. మంచి పని చేసావు. లాస్ట్ మినిట్ లో వచ్చి చెడగొట్టావు కదరా. డోంట్ వరీ బ్రదర్, బెటర్ లక్ నెక్స్ట్ టైం.